హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ దోశలకే కాకుండా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇచ్చాను, చూడండి. ఈ చట్నీని తయారు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు, 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. తాలింపుకి ఏమేమి కావాలంటే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు తీసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, ఉప్పు మీ రుచికి తగినంత తీసుకోండి. నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చింతపండు నీళ్ళలో వేసి 15 నిమిషాలు నానబెట్టానండి. 15 నిమిషాల తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసి 20 సెకండ్లు కలపండి. ధనియాలు వేసుకోండి, పచ్చెనపప్పు, మెంతులు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. క్లోజ్ చేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ మారాయి కదా, ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నిటిని బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో ఆవాలు, మినపప్పు వేసి ఒకసారి కలపండి. దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ని వేసి బాగా కలపండి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలపండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అంటే 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసాం కాబట్టి ఇది వారం రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నింటిలో చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.